ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బోర్డర్ గవాస్కర్ మరి ఫోర్త్ టెస్ట్లో అయితే నిజంగా అది కూడా థర్డ్ డే ఒక అత్యద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన మన ఇండియన్ టీం నుంచి వచ్చింది. మెయిన్గా మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించిన విధానం అయితే నిజంగా అందరినీ ఆశ్చర్యానికి పరిచేసింది. 7th వికెట్కి మరి ఒక వండర్ఫుల్ పార్ట్నర్షిప్ అనేది కూడా చేశారు. అది కూడా వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. మరి తన బ్యాటింగ్ ఇంటెంట్ కానీ వండర్ఫుల్గా ఉంది. మరి ఈ బోర్డర్ గవాస్కర్ మ్యాచ్ గురించి, దాంతోపాటు కూడా అండ్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ సెంచరీ గురించి కూడా మరి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ మరి సీనియర్ జర్నలిస్ట్ అయిన మరి వెంకటేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ చాణక్య, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఫుల్ హ్యాపీ స్మైల్స్ ఫేసెస్ మీద. వెరీ హ్యాపీ రియల్లీ. నితీష్ కుమార్ రెడ్డి 100 సాధించాడు తన కెరియర్ లోనే మొట్టమొదటి సెంచరీ. హాఫ్ సెంచరీ, మొట్టమొదటి సెంచరీ కూడా. యా, ఎందుకంటే మొట్టమొదటి హాఫ్ సెంచరీనే సెంచరీగా కన్వర్ట్ చేయడం చాలా గ్రేట్ థింగ్. అది ఆ టెంపర్మెంట్, ఆ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్గా అయితే తను సెంచరీకి దగ్గర అవుతున్న సమయంలో కూడా వికెట్లు టపటపా పడుతూ వచ్చాయి. బుమ్రా అవుట్ అయిపోయాడు. బుమ్రా అవుట్ అయిపోగానే ఇంకా డిఎస్పీ సాబ్ మన సిరాజ్ సో నిలబెడతాడా లేదా అని అనుకున్నాము, కానీ ఫైనల్గా నిలబెట్టి సెంచరీ చేపించాడు. అదే ఇప్పుడు మామూలుగా 90స్కి రాగానే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా, సచిన్ టెండూల్కర్ అనేక సందర్భాల్లో 90స్లో అవుట్ అయ్యాడు. సో ఇతనికి 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే 90లో తను అవుట్ అవ్వకుండా చూసుకోవాలి. అవతల అతను 97 మీద ఎప్పుడు ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. తర్వాత బుమ్రా వచ్చాడు, బుమ్రా కూడా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. సిరాజ్ ఇస్ ద లాస్ట్ మ్యాన్. సో అతను 3 బాల్స్ సర్వైవ్ కావాలి. ఆ 3 బాల్స్ లక్కీగా సిరాజ్ వాళ్ళని నిలువరించగలిగాడు. కాబట్టి ఇతను చాలా కూల్గా 90స్లోకి వెళ్ళిన తర్వాత ఒక స్వీప్ షాట్ కొట్టి బౌండరీ కొట్టాడు నేతన్ లైన్. సో అతనికి ఉన్న కాన్ఫిడెన్స్, నాకు నితీష్ కుమార్ రెడ్డి అనగానే నాకు వచ్చే మాట ఏంటంటే ఈజ్ ఏ కాన్ఫిడెంట్ యంగ్ ల్యాడ్. ఓకే. ఎందుకంటే అతనికి నిన్నగాక మొన్నటి వరకు ఈ వాజ్ ప్లేయింగ్ సన్ రైజర్స్గా ఆడుతున్నాడు. అది కూడా లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్లో రెగ్యులర్ అయ్యాడు. అంతకుముందు 2023లో ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ పెద్దగా పర్ఫార్మెన్స్, అంటే అతనికి బ్యాటింగ్ రాలేదు, బౌలింగే ఇచ్చారు. అవకాశం అనేది కూడా ఎక్కువ అవకాశం రాలేదు అతనికి. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్కి ఆడడం ఏంటి, తర్వాత హీ వాజ్ ఇమీడియట్లీ పిచ్ ఫోక్ టు ది నేషనల్ సైడ్. T20 ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో 78 కొట్టాడు. సో అక్కడి నుంచి మళ్ళీ అనుకోకుండా టెస్ట్ టీంలోకి అతను వస్తాడని అతను వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా అనుకుని ఉన్నాడు. ఎందుకంటే అతను ఆడినవి ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఒక 20 ఎన్నో ఆడాడు. పెద్దగా అతను రికార్డ్ ఏం లేదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. అతన్ని టెస్ట్ మ్యాచ్ టీంలోకి తీసుకుంటారని ఎవరు అనుకోలేదు. అతను టెస్ట్ మ్యాచ్ టీంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే హీ కెన్ బౌల్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ మీడియం పేస్. బౌలింగ్ కూడా చేస్తాడు. మనకి 5th బౌలర్ కావాలి, 5th బౌలర్ బ్యాటింగ్ చేయగలగాలి. దానికి ఏమైందంటే హార్దిక్ పాండ్యా ఈ ఫార్మాట్ ఆడట్లేదు. శార్దుల్ ఠాకూర్ మొన్నటిదాకా ఇంజరీతో ఉన్నాడు, ఫామ్ కూడా డౌన్ అయింది. సో ఆ స్లాట్ అక్కడ ఒక వేకెంట్గా ఉంది. దానివల్ల సర్ప్రైజింగ్గా నితీష్ కుమార్కి ఒక ఛాన్స్ వచ్చింది. కానీ వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకోవడం అనేది అతను చేసిన పని. బ్రహ్మాండంగా అందిపుచ్చుకున్నాడు. సో అతను ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఆడలేదు, ఇండియన్ టీంలో టెస్ట్ టీంలో ఆడడం ఏంటి, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడినాడు. అతను సడన్గా వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాడు. అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా చూస్తున్నాం సార్, తనకు వచ్చిన అవకాశంలో సో మిగతా బ్యాట్స్మెన్స్ సఫర్ అవుతున్న టైంలో కూడా తనైతే మ్యాక్సిమం అందరికంటే హైయెస్ట్ స్కోర్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ లాస్ట్ మ్యాచెస్లో కూడా చూసాం 42 అనేది తనకు ఒక డేంజర్ జోన్లా అయిపోయింది. అక్కడే 2 times అవుట్ అయిపోయాడు. ఆ 40s దగ్గర అయితే 3 to 4 times అవుట్ అయిపోయాడు. నేను ఒప్పుకోను. ఎందుకు అవుట్ అయ్యాడు మీరు ఒకసారి చూడండి. ఎందుకు అవుట్ అయ్యాడంటే ఈజ్ బ్యాటింగ్ లో డౌన్ ది ఆర్డర్. 8లోనో 7లోనో ఆడుతున్నాడు. అతను లాస్ట్ వికెట్ ప్లేయర్ వచ్చిన తర్వాత, లాస్ట్ బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత ఇతను కొన్ని క్విక్ రన్స్ కొట్టాలి, లేకపోతే అతను అవుట్ అయిపోతాడు అతని పార్ట్నర్. అందుకని అవుట్ అవుతున్నాడు. సో 40లో అవుట్ అవుతున్నాడంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అన్ని సందర్భాల్లో హీ వాజ్ ది లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్. ఎందుకంటే అవతల నెంబర్ 11 ఉన్నాడు, నెంబర్ 11 ఏ క్షణాన్ని అవుట్ అవుతాడు. సో ఈ లోపల వీలైన రన్స్ తన ఖాతాలో వేసుకోవాలి, తన ఖాతాలో కాదు టీంకి రప్పించాలని చెప్పి హీ వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్. యాక్చువల్లీ అలా అవుట్ అయ్యాడు. 38 నాట్ అవుట్ అవుట్ ఉంది. అతని స్కోర్స్ అన్నీ చూస్తే ఎంత కన్సిస్టెన్సీ. నాకు రిమార్కబుల్ ఫీచర్ ఏంటంటే అది ఈజ్ కన్సిస్టెన్సీ. మీరు ఫస్ట్ టెస్ట్లో 2 40 కొట్టినట్టున్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్లో 41, 38 నాట్ అవుట్. విరాట్ కోహ్లీతో పాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారు, మనం డిక్లేర్ చేశారు. 38 నాట్ అవుట్. తర్వాత సెకండ్ టెస్ట్లో కూడా రన్స్ కొట్టాడు, 40s కొట్టాడు. థర్డ్ టెస్ట్లో ఈ స్కోర్డ్ ఓన్లీ 18 రన్స్.
కానీ ఆ 18 రన్స్తో జడేజాతో ఒక కీలకమైన పార్ట్నర్షిప్, ఒక 50 or 60 రన్స్ పార్ట్నర్షిప్, అది మనకి మ్యాచ్ సేవింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 18 రన్స్కి హీ హాజ్ కన్జ్యూమ్డ్ సమ్ 53-54 బాల్స్. సో మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో చాలా చాలా కన్సిస్టెంట్. ఒక్క ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ కాలేదు అతను. ఒక్క ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ కాలేదు. ఈ మ్యాచ్లో కూడా, ఇప్పుడు కరెంట్ టెస్ట్ మ్యాచ్లో కూడా అతను వచ్చే టైంకి ఇండియా వాజ్ ఇన్ వెరీ మచ్ ఇన్ ట్రబుల్. 189 ఫర్ 7 ఎంతో రిషబ్ పంత్ అవుట్ అయిన టైం. ఆ టైంలో వచ్చి అంత ప్రెషర్ సిచ్యుయేషన్లో చాలా కూల్గా అతను ఆడిన తీరు ఎక్సెప్షనల్. బౌన్సర్లు, వాళ్ళ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతని మీద బౌన్సర్లు వేశాడు. ఏ మాత్రం తగ్గలేదు అతను కూడా, ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ కుర్రాడులే అని అనుకోలేదు. బౌన్సర్లు వేసి చాలా ఇబ్బంది పెట్టాడు. కొన్నిసార్లు దెబ్బలు తగిలినాయి, కానీ ఆ బౌన్సర్ నుంచి తప్పించుకునే విధానం, అతను బౌన్సర్లని ట్యాకిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఈవెన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేయడం కానీ, ప్లేయింగ్ క్లోజ్ టు ద బాడీ, ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా ఆడడం, లూజ్ బాల్ని పనిష్ చేయడం. మనం ఇంతకుముందు ఇన్నింగ్స్కి చాలా తేడా ఉంది చాణక్య. ఇంతకుముందు చాలా కొంచెం రిస్కీ షాట్స్ ఆడడం, రివర్స్ ఫ్లిక్స్ కొట్టడం, కౌంటర్ అటాక్ చేయడం చేశాడు. సో అతను ఏంటంటే ఆ అగ్రెసివ్ మోడ్లో ఆడాడు. ఇక్కడ మాత్రం ఈ ప్లేడ్ ఏ ప్రాపర్ టెస్ట్ ఇన్నింగ్స్, ఎక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు. ఇట్ డి నాట్ పుట్ ఏ సింగిల్ ఫుట్ రాంగ్. చాలా కరెక్ట్గా ఆడిన ఇన్నింగ్స్ అది. ప్రాపర్ టెస్ట్ ప్లేయర్ లాగా ఆడాడు. ఆడి 50 దాటిన తర్వాత కూడా ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ తగ్గలేదు. 100 వచ్చిన తర్వాత కూడా అదే ధోరణిలో. సో ఆ టెంపర్మెంట్, 21-year-old బాయ్ ప్లేయింగ్ ఫస్ట్ టెస్ట్ సిరీస్, 4వ టెస్ట్ మాత్రమే అతనికి, అండ్ ప్లేయింగ్ అనే బిగ్ స్టేజ్, అక్కడ 80,000-90,000 మంది క్రౌడ్. ఆస్ట్రేలియాలో ఆ గ్రౌండ్లో మనం నడిచెళ్తుంటేనే మనకు భయం వేస్తుంటుంది. అంత పెద్ద ఎంసీజీ బిగ్ గ్రౌండ్. అలాంటి చోట్ల అతనికి ఎక్కడి నుంచి వస్తుందో కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాదు. ఇట్స్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ లాడ్. కానీ సార్ 21 years ఎవరికైనా ఉండి ఆ క్రీజ్లోకి అడుగు పెట్టారంటే ఏదో ఒక టైంలో కాన్ఫిడెంట్ అంటే ఏమంటారంటే ఆ టెంపర్మెంట్ అనేది లూజ్ అయిపోతారు. అంటే మీరు అన్నట్టు హాఫ్ సెంచరీ దాటిన తర్వాత అయినా కానీ, సెంచరీ దాటిన తర్వాత అయినా కానీ, సో బిగ్ షాట్స్కి కొంచెం కూల్గా ఆడదామని. కానీ అక్కడున్న సిచ్యువేషన్స్కి తగ్గట్టు వెళ్ళడం అనేది అంత ఈజీగా రాదు సార్, ఇంత చిన్న ఏజ్లోనే. సో చూస్తూ ఉంటే ఒక ఫ్యూచర్, మన ఇండియన్ ఫ్యూచర్, సో ఆ క్రికెట్ విభాగంలో సో పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నితీష్. డెఫినెట్గా, ఎందుకంటే మీరు అన్నట్టుగా హీ హాస్ గాట్ ఓల్డ్ హెడ్ అండ్ యంగ్ షోల్డర్స్. చాలా మానసిక పరంగా చాలా పరిణితి ఉంది. అలా ఎలా వచ్చిందో అర్థం కాదు. 21 years ఏజ్లో అతని గేమ్ ఏంటి, అటాకింగ్ గేమ్. దాన్ని అటాకింగ్ ఇన్స్టింక్ట్ని కర్బ్ చేసుకొని అంత కూల్గా ఆడడం, అంత కాన్ఫిడెంట్గా ఆడడం అనేది గ్రేట్. అతను ఏంటంటే ఇంకా తన బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సంజయ్ మాంజ్రేకర్ లాంటి వాళ్ళు అతను డ్రాప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎందుకన్నారు, బౌలింగ్లో అంత ఎఫెక్టివ్గా లేడు అతను. పేస్ లేదు ఎక్కువగా. ఈజ్ బౌలింగ్ ఇన్ ద 120s, 130 కూడా టచ్ అవుతాడు, కానీ కన్సిస్టెంట్గా 130s, హై 130sలో బౌలింగ్ వేయాలి. కనీసం 135 km/h వేస్తేనే ఇంటర్నేషనల్ క్రికెట్లో రెస్పెక్ట్ ఇస్తారు, ఎస్పెషల్లీ ఇన్ టెస్ట్ క్రికెట్. సో అతను బౌలింగ్లో హ్యాస్ టు పుట్ ఆన్ సమ్ యాడ్స్, కొంచెం స్పీడ్, కొంత యాడ్స్ పెంచుకోవాలి, కొంత స్కిల్ కూడా పెంచుకోవాలి. చాలా స్కిల్ పెంచుకుంటే అలా కనుక చేసి అతను బౌలర్గా కూడా 5th బౌలర్గా 4th సీమర్గా మనకి బ్రహ్మాండంగా అంది వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఈ సిరీస్ తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో ఏంటంటే బాల్ మూవ్ అవుతుంది. ఈవెన్ మీరు మీడియం పేస్ 125 వేసినా కూడా బాల్ మూవ్ అవుతుంది. ఈవెన్ తక్కువ స్పీడ్లోనే ఎక్కువ మూవ్ అవుతుంది బాల్. సో ఇంగ్లాండ్లో అతను ఇంకా చాలా యూస్ఫుల్ అవుతాడు. ఇంగ్లాండ్లో హీల్ బి వెరీ గుడ్ 4th సీమర్ అవుతాడు మనకి. సో ఏంటంటే అతను ఇదే కంటిన్యూ చేయాలి. ఇదే కంటిన్యూ చేస్తే యూ విల్ బి ఎన్ అసెట్ ఫర్ టీమిండియా. మనకి హార్దిక్ పాండ్యా ఒకప్పుడు ఉన్నప్పుడు, నిన్న మొదటిదాకా షార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. ఆ రోల్ని ఇతను పర్ఫెక్ట్గా ఫిల్ చేయగలడు. ఈవెన్ మనం WTC ఫైనల్ ఆడాల్సి వస్తే కూడా ఇంగ్లాండ్లో ఆడతాము, అక్కడ కూడా ఇతను హీ విల్ బి అవర్ 4th సీమర్ అండ్ వెరీ గుడ్ నెంబర్ 7 ఆర్ నెంబర్ 6. అతను యాక్చువల్గా ప్రమోషన్ కూడా ఇవ్వాలి. అతను ఆడుతున్న తీరులో యూ షుడ్ బ్యాట్ అహెడ్ ఆఫ్ జడేజా అని నాకు అనిపిస్తుంది. ఓకే, అండ్ వాళ్ళ తండ్రి సో ముత్యాల రెడ్డి గారు అయితే సో మెయిన్గా ఆ స్టేడియంలో ప్రత్యేకంగా ఆ సెంచరీ కోసమే వచ్చి చూస్తున్నారా అనిపించి, ఆ తర్వాత ఆనందం కానీ, సో సెంచరీకి దగ్గర పడుతున్న టైంలో ఆయన పడిన టెన్షన్ కానీ, అంటే మనకు కూడా ఆ టైప్ ఆఫ్ టెన్షన్ అనేదే ఉంది. ఆయన ద్వారా మనం కూడా అక్కడ ఉన్నామే అనిపించేలా చేసింది అనమాట. ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్. ముత్యాల రెడ్డిగా కాదు, చూస్తున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మనలో ఎవరికైనా నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నిజంగా కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు కూడా రాలుతాయి. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ ముత్యాల రెడ్డి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం, మంచి సెక్యూర్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసుకుని కొడుకు కోసం దాన్ని త్యాగం చేసి
అతను కొడుకు భవిష్యత్తు వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యి వైజాగ్లో అయితే అతనికి మంచి కోచింగ్ వస్తుంది, వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో ఆడి నితీష్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏంటంటే, నేను మొదట్లో కొంచెం ఫన్ కోసం ఆడేవాడిని క్రికెట్, అంటే అప్పుడు చిన్న ఏజ్లో ఎలా ఆడతారు, ఏదో సరదాగా ఆడుకునేవాడిని. కానీ ఒకసారి మా ఫాదర్ చూశాను, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూశాను, ఏడవడం చూశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ క్రికెట్ నేను మామూలుగా సరదాగా ఆడడం కాదు, నేను దీన్ని ఒక కెరియర్గా మలుచుకోవాలి, నేను ఇండియాకి అంటే ఒక స్థాయికి వెళ్ళాలి అని అతను డెసిషన్ తీసుకుని అతను కష్టపడకుండా ఇలా రాదు. ఎందుకంటే ఇండియాలో ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే యూ హ్యావ్ టు పుట్ అప్ లాట్ ఆఫ్ వర్క్. మీరు ఫిజికల్గా ఫిట్నెస్ కానీ అన్నీ చాలా ఇంప్రూవ్ చేస్తారు, ఇంజరీస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో మనకి ఎందుకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ వస్తారు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ రారు. ఎందుకంటే దానివల్ల మీరు ఇండియన్ పిచెస్ మీద మీరు చాలా వేగంగా బౌలింగ్ చేయాలి, ఇంజరీస్ అవుతాయి. దానివల్ల బ్యాటింగ్ బాగా వచ్చినా మీరు సగం రోజులు టీం బయట ఉంటారు. సో అందుకని మన ఇండియాలో రారు. మీకు మీడియం పేస్ వేస్తే బౌలర్ రన్స్ ఇచ్చేస్తారు. సో అందుకని ఆ ఫిట్నెస్ అతను మెయింటైన్ చేసుకుని చాలా శ్రద్ధగా వచ్చాడు. విరాట్ కోహ్లీ వీరాభిమాని, విరాట్ కోహ్లీతో ఒకప్పుడు సెల్ఫీలు తీసుకున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి పక్కన నిలబడి విరాట్ కోహ్లీ ద్వారా తన మెయిడెన్ టెస్ట్ క్యాప్ కూడా అందుకున్నాడు. అది కూడా అతను చెప్పాడు, విరాట్ కోహ్లీ నుంచి అందుకోవడం, విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి కోహ్లీ ఫ్యాన్గా పెరిగాను నేనని చెప్పి. విరాట్ కోహ్లీ ఆ క్యాప్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను నిన్ను దగ్గర నుంచి చూశాను, నువ్వు ప్రాక్టీస్ చేసే విధానం, ట్రైనింగ్ చేసే విధానం చూశాను, నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే అదే కారణం. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు అతను. సో ఏమాత్రం మామూలుగా ఏంటంటే ఇండియాకి ఆడుతున్నాం మనం, ఇండియాకి ఆడుతుంటే మీకు బౌలర్ని కంఫర్ట్స్ ఉంటాయి, బౌలర్ని డైవర్షన్స్ ఉంటాయి. కానీ అతను ఏంటంటే ఇప్పటికీ ఆట మీద ఫోకస్ విరాట్ కోహ్లీ అదే మాట చెప్పాడు క్యాప్ హ్యాండ్ ఓవర్ చేస్తూ, నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే నీ ట్రైనింగ్, నీ ఫోకస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది రావడానికి కారణం ఏంటో అని చెప్పి. సో అది అతనికి ఉన్న హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ చేస్తాడు, అతనికి గేమ్ మీద ఆ ఫోకస్ ఉందనేది మనకి క్లియర్గా అర్థం. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి సార్, మన సహచరులు, మనం పనిచేసిన కో కామెంటేటర్స్ వాళ్ళందరూ, సో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా సో నితీష్ రెడ్డి బ్యాటింగ్ స్టైల్ని కూడా కంప్లీట్గా విరాట్ కోహ్లీ దాంతో కూడా కంపారిజన్ చేస్తూ ఆ స్ట్రైట్ డ్రైవ్ ఆడడం కానీ, సో కొన్ని కవర్ డ్రైవ్స్ విషయంలో కూడా సేమ్ ఆ టైపు చేశారు. సో ఫ్యూచర్ కోహ్లీని మన ఈ రెడ్డిలో చూసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? నేనైతే ఇప్పుడే అంటే టూ ఎర్లీ టు సే దట్. చాలా బాగా ఆడుతున్నాడు, చాలా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్. కానీ మరో విరాట్ కోహ్లీ అవుతాడనేది మనకి కాలమే సమాధానం ఫ్యూచర్ చెప్పాలి. ఇప్పుడే టూ ఎర్లీ టు సే దట్. కానీ అతనికి ఉన్న టెంపర్మెంట్ మెయిన్గా, ఇప్పుడు టెక్నిక్ చాలా మందికి ఉంటుంది, కానీ టెక్నిక్తో పాటు టెంపర్మెంట్ ఉంది, ఆ బిగ్ మ్యాచ్ ఆడే ఒక ధైర్యం ఉంది, తెగువ ఉంది. కాబట్టి హీ విల్ గో ప్లేసెస్. ఖచ్చితంగా అతను ఒక మంచి స్టార్గా ఆల్రెడీ ఈరోజు ఇన్నింగ్స్తోనే ఒక స్టార్ అయిపోయాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి హాజ్ బికమ్ ఏ బ్రాండ్ నౌ. సో అది ఇప్పుడు ఈ సక్సెస్ నుంచి చాలా ట్రాపింగ్స్ ఉంటాయి. సక్సెస్ చేసే ట్రాపింగ్స్ని వాటినన్నింటినీ సరిగ్గా హ్యాండిల్ చేసుకోగలగాలి. హ్యాండిల్ చేసుకుని మనం సీన్ ది కేసెస్ ఆఫ్ పృథ్వీ షా లాంటి వాళ్ళు, వినోద్ కాంబ్లీ ఇవన్నీ చూసాం. సో చాలా యంగ్ ఏజ్లో ఇతను మంచి పేరు వచ్చేసింది, చాలా ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఇది ఒకటే కాదు, T20 రేపు పొద్దున ఐపీఎల్ వస్తే ఐపీఎల్లో అతని గ్లామర్ మరింతగా పెరిగిపోతుంది. సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకుని అన్ని ఫార్మాట్స్కి తన ఫార్మాట్స్ కరెక్ట్గా ఎందుకంటే హీఈస్ ఏ ఫాస్ట్ బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఏ ఫార్మాట్స్లో ఆడాలి, ఎలా దేంట్లో తన కాన్సన్ట్రేషన్ ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా అతను ప్రాపర్గా కనుక తన లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయగలిగితే, మీరంటే విరాట్ కోహ్లీ అనేది ఇప్పుడే మనం ఏం చెప్పలేం, మరో విరాట్ కోహ్లీ ఎలా అవుతాడని ఎలా చెప్తాం, బట్ హీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ ఇండియా ప్లేయర్ ఇన్ అక్రాస్ ఫార్మాట్స్. అన్ని ఫార్మాట్స్ మనకు వచ్చే ఒక అద్భుతమైన ప్లేయర్గా మర్చవుతాడని చెప్పచ్చు. అండ్ మిగతా మ్యాచ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సార్. ఈ బౌడగస్కర్ మరి ఎంసీజీలో జరుగుతున్న మ్యాచ్ 3 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందన్న ఈ మ్యాచ్లో? రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ 3 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. ఓకే, ఆస్ట్రేలియా గెలవచ్చు, ఇండియా గెలవచ్చు, డ్రా కూడా కావచ్చు. డ్రాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే థర్డ్ డే అయిపోయింది, వాళ్ళు ఇండియా ఎంత బ్యాటింగ్ చేసినా ఒక అరగంట 30 గంట బ్యాటింగ్ చేయరు. తర్వాత ఆస్ట్రేలియా విల్ ప్లే దర్ సెకండ్ ఇన్నింగ్స్. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో క్విక్గా రన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ 100 రన్స్, అరౌండ్ 100 రన్స్ లీడ్ ఉంది. ఇప్పుడైతే 116 ఉంది, 100 రన్స్ లీడ్ అనుకుందాం. ఒక 200, 250, 350 కంటే తక్కువ టార్గెట్ అయ్యారు. ఇండియా ఎంత డేంజరస్ సైడ్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కానీ, లేకపోతే రిషబ్ పంత్ లాంటి వాళ్ళు, నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరో తగులుకున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద స్కోర్నైనా, ఇప్పుడు T20 జమానాల్లో చేజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టార్గెట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ హెస్ బికమ్ వెరీ వెరీ ఈజీ. సో వాళ్ళు అంత ఈజీ టార్గెట్ అయితే ఇవ్వరు, స్టిఫ్ టార్గెట్ ఇస్తారు. స్టిఫ్ టార్గెట్ ఇవ్వాలంటే దే హ్యావ్ టు కన్జ్యూమ్ టైం. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ 4th డే
లాస్ట్ 1 అవర్ ఇండియాకి బ్యాటింగ్ ఇస్తారు. సో లాస్ట్ 1 అవర్ సర్వే కావాలి ఇండియన్ టీం, అండ్ 5th డే మొత్తం సర్వే కావాలి. వెదర్ కూడా అక్కడ కొంచెం ఫికిల్ వెదర్ ఉంది, లైట్ ప్రాబ్లం ఉంది. మెల్బోర్న్లో ఏమని చెప్తారంటే మీకు ఆల్ 4 సీజన్స్ ఒకేసారి వస్తాయి, ఒకే రోజు వస్తాయి. బాగా ఎండ కాస్తుంది, వర్షం పడుతుంది, చలి, అన్ని రకాలు ఉంటుంది అక్కడ. ఓకే. సో అది చూసాం మనం. ఫస్ట్ డే భయంకరమైన వేడి ఉంది, సెకండ్ డే చాలా అందరూ స్వెటర్లు వేసుకోవడం చూసాం. సో అక్కడ ఈరోజు వర్షం వర్షం పడింది కాస్త. ఇలాంటి సిచ్యుయేషన్లో వెదర్ నుంచి కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే డ్రా చేసుకోవడానికి ఇండియా ఎక్కువ అవకాశం ఉంది. ఇంకొక ఇండియా గెలవడానికి అవకాశం ఏంటంటే ఇండియా కనుక 100 రన్స్ లీడ్ ఉన్న తర్వాత వాళ్ళని 200కి బుమ్రా లాంటి వాళ్ళు మంచి పెళ్ళేసి అవుట్ చేస్తే 300 ఈజ్ అవర్ టార్గెట్, వీ కెన్ గో ఫర్ ద టార్గెట్. అదొకటి. లేదు మన బ్యాటింగ్ ఇలాగే ఆడితే, మన సీనియర్లు ఇలాగే ఆడుతూ పోతే, రిషబ్ పంత్ అలాంటి విచిత్రమైన షాట్లు ఆడుతూ పోతే మనం 1 డే బ్యాటింగ్ చేయడం అంత ఈజీ ఏం కాదు ఇప్పుడున్న బ్యాటింగ్ లైనప్ ఉన్న ఫామ్ని చూస్తే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తే ఆల్ 3 రిజల్ట్స్ పాసిబుల్, బట్ డ్రాక్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది అట్ దిస్ స్టేజ్. కానీ మీరు అన్నట్టే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే డ్రా వైపే వెళ్ళేలా ఉంది. క్లైమేట్ కూడా ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనిపిస్తోంది. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.